దేవర మూవీ ఇప్పుడే చూసినా. సో, దిస్ ఈస్ ఎ క్విక్ రివ్యూ స్పాయిలర్స్ లేకుండా. మూవీ ఎలా ఉందంటే డెఫినెట్‌లీ వన్ టైమ్ వాచ్. రాజమౌళి గారి కర్స్ ఎళ్ళిపోయిందా అంటే రాకపోతే చస్తావే. నువ్వు నన్నేం చెయ్యలేవురా. నాట్ ది బెస్ట్. కానీ రాజమౌళి గారి కర్స్ పెట్టుకొని కూడా ఇట్లాంటి సినిమా రావడం అంటే గ్రేటే. 'ఆచార్య' తర్వాత నాకు అస్సలు హోప్స్ లేకుండే ఆన్ 'శివ కొరటాల'. బట్ ఐ థింక్ హి డిడ్ ఎ డీసెంట్ జాబ్ విత్ దిస్ మూవీ. సినిమా అయితే నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ చూస్తే అయితే అసలు ఎపిక్ బ్లాక్ బస్టర్ అయిపోతది అనుకున్నా. సెకండ్ హాఫ్‌లో కొంచెం లెట్ డౌన్ ఉంటది. లేకపోతే సెకండ్ పార్ట్ కోసం లీడ్ చేయడానికి కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపియొచ్చు. అండ్ ఈజీగా గెస్ చేసేస్తాం. మనకి కొంచెం సెకండ్ హాఫ్‌లో మనకు కొంచెం ఎక్కువ టైం ఉంటది. బికాస్ ఆఫ్ కొన్ని సీన్స్ వల్ల మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా గ్రిప్పింగ్ ఎళ్ళిపోతుంది. మనకి ఆడియన్స్‌కి టైం ఉండదు టు థింక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వి జస్ట్ టేక్ ది ఇన్ఫర్మేషన్ ఇన్. అదే సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కొంచెం బ్రీతింగ్ ప్లేస్ లాగా కొంచెం స్లోగా ఎళ్తది. అప్పుడు మనం కూర్చొని వి కీప్ థింకింగ్ అబౌట్ ద మూవీ. టైం దొరికింది కాబట్టి. అండ్ వి కీప్ గెస్సింగ్ వాట్స్ హ్యాపెనింగ్. అండ్ మనం అనుకున్నదల్లా అయితేనే ఉంటది. ఏది ఔట్ ఆఫ్ ద బ్లూ మనకొచ్చి షాకింగ్ ట్విస్ట్ అయితే ఏం అనిపియదు. మంచి సీన్స్ ఉంటాయి. కానీ ఆ సెకండ్ హాఫ్‌లో డ్రాగ్ అవ్వడం వల్ల ప్రిడిక్షన్స్ ఎక్కువైపోయి ఎండ్‌కయ్యేసరికి ఆ మిస్ అయితది. సినిమా ఫస్ట్ హాఫ్ అండ్ ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అనిపిస్తది రీసెంట్ టైమ్స్‌లో. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారికి ఆఫ్టర్ 6 ఇయర్స్. కానీ కొంచెంలో డ్రాప్ అయింది. ఫిల్మ్ ఐ థింక్ విల్ బి యావరేజ్. బట్ డెఫినెట్‌లీ డూ వాచ్ ఇన్ థియేటర్స్. మిస్ కావాలి 'ఆచార్య'లా ఉంటదేమో అన్న టెన్షనే లేదు. సటిల్టీ అనేది అంత ఎక్కువ కనపడలేదు. ఎన్టీఆర్ గారు అండ్ అనిరుద్ గారు లిఫ్ట్ ద మూవీ ఆన్ దేర్ షోల్డర్స్. దే ఆర్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ. ఈ మూవీ వన్ పార్ట్‌లో చాలా క్లీన్‌గా ఫినిష్ చేయొచ్చు. దేర్స్ నో నీడ్ ఆఫ్ ఎ సెకండ్ పార్ట్. ఆ స్టోరీ ఏదైతే ఉందో ఎంత బ్యూటిఫుల్‌గా ఎండ్ చేయొచ్చు, వ్రాప్ అప్ చేయొచ్చు అనిపించింది వెన్ ఐ వాచ్ ద మూవీ. మనకి చిన్న క్లిఫ్ హ్యాంగర్ విచ్ డజంట్ గివ్ యూ అ లాట్ టు వెయిట్. 'బాహుబలి' రేంజ్ అని ఎక్స్‌పెక్ట్ చేసిర్రేమో ఐ డోంట్ నో. ఆ క్లిఫ్ హ్యాంగర్ చూసి ఐ డోంట్ థింక్ ఎనీబడీ విల్ ట్రై టు వెయిట్ ఫర్ ద మూవీ. ఈ మూవీ చూసినంతైతే ఎంజాయ్ చేస్తారు. ఎపిక్ బ్లాక్ బస్టర్ అయితుండే. కానీ ట్రెండ్ ప్రకారం సెకండ్ పార్ట్ తీయాలని చెప్పి ఒక చిన్న క్లిఫ్ హ్యాంగర్ పెట్టాలని చెప్పి పెట్టడం వల్ల మనకి అన్‌ఈజీగా అనిపిస్తది. అసలు ట్విస్ట్ వల్ల మనం ఏం చేయాలి? వాట్ ఈస్ ద వర్త్ వెయిట్ అన్న ఫీలింగే ఉండదు మనకు. బట్ ఓవరాల్ యాక్టింగ్ వైస్ చూసుకుంటే ఎన్టీఆర్ గారు కిల్డ్ ఇట్. సైఫ్ అలీ ఖాన్ గారి డబ్బింగ్ నాకు కొంచెం ఆడ్ అనిపించింది ఇన్ ద ప్లేసెస్. బట్ యాక్టింగ్ వైస్ హి డిడ్ ఎ రియల్లీ ఫెంటాస్టిక్ జాబ్. ఈచ్ ఫ్రేమ్‌లో ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు హి పుల్స్ ఇట్ అండ్ చాలా బాగా చేశారు. వరల్డ్ బిల్డింగ్ అయినా, స్టోరీ అయినా, సీజీఐ అయినా చాలా బాగుంది. బిగ్ స్క్రీన్ మీద వాటర్ అయినా, ఏవైనా కొంచెం నీట్‌గా కనిపించినాయి. డింట్ లుక్ లైక్ ద ట్రైలర్ ఆర్ టీజర్. దట్స్ వెరీ అప్రిషియేటివ్. హీరోయిన్ పార్ట్ ఉండనట్టుంది. అన్నెసెసరీ. హీరోయిన్ పార్ట్ అసలు లేకుండా మూవీ తీసుంటే ఇంకా స్ట్రిక్ట్ చాలా ఈజీగా మూవీ ఇంకా బాగుంటుండే. కానీ ఆఫ్ కోర్స్ ఐ కెన్ అండర్‌స్టాండ్. మనకి దావూడి సాంగ్ కూడా తీసేశారు విచ్ ఈస్ ఎ గుడ్ డెసిషన్. ప్రాబబ్లీ ఎందుకంటే అప్పటికే 3 అవర్స్ టచ్ అవుతుంది మూవీ. అందుకే తీసేశారు అనుకుంటా. చుట్టమల్లె సాంగ్ కూడా జస్ట్ ప్లేస్‌మెంట్‌కి పెట్టారు తప్పించి ఫర్ ద ఆడియన్స్ నథింగ్ మచ్ టు గివ్. ఓవరాల్ డెఫినెట్లీ వన్ టైమ్ వాచ్. ప్లీజ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. నేను ఇంకొక లాంగ్ రివ్యూ చేస్తున్నాను విత్ ఫుల్ స్పాయిలర్స్. సో స్టే ట్యూన్డ్ ఆఫ్టర్ ద మూవీ. Thank you and subscribe and like if you like this video.